ఏపీ రాజకీయాల్లో ఆ ప్రజాప్రతినిధి రాసలీలల వ్యవహారం దుమారం రేపుతుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కామకలాపాల భాగోతం జనసేనలో రచ్చ చేస్తుంది. బాధితురాలి వీడియోలతో ఎమ్మెల్యే బెదిరింపులు, వేధింపులు బట్టబయలు కావడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అనుకున్నట్టుగానే ఆ వ్యవహారాన్ని వైసీపీ అస్త్రంగా మలుచుకుంటోంది. ఏకంగా ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ మొదలుకొని నేతలంతా రాష్ట్రాన్ని నిరసన ర్యాలీలతో మార్మోగిస్తున్నారు. అయితే అరవ ఆగడాలపై జనసేనాని ఎలాంటి ముగింపు ఇవ్వబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సాగుతున్న అశ్లీల రాసలీలలు పార్టీల మనుగడను ప్రశ్నిస్తున్నాయి. నేతలు ఎమ్మెల్యేలుగా ఉంటారు, జనం చెప్పే సమాధానంతో కాలగర్భంలో కలిసిపోతారు. కానీ పార్టీలు, ఆ పార్టీ అధినేతలు ముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో బాధ్యతలు విస్మరిస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల వ్యవహారాలు తలవంపులు తెస్తున్నాయి. మొన్నటి నుంచి కుదిపేస్తున్న ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కామలీలపై ఒక్కసారిగా వైసీపీ విజృంభించిందని చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదలుకొని మాజీలంతా ఒక్కసారిగా రోడ్డెక్కారు. అది జనసేన కాదు, కామసేన అంటూ నినాదాలు చేస్తున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం గడిచిన కొన్ని నెలలుగా స్థానికంగా ఉంటున్న సొంత పార్టీ నేతలకు కావచ్చు, భాగస్వామ్య టీడీపీ నేతలకు కూడా సమాచారం ఉందనే విషయం వెలుగు చూస్తున్న అంశాలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం 4 గోడల మధ్య సద్దుమణక్కుపోగా అది కాస్త రచ్చకు దారితీసింది. అరవ శ్రీధర్ వ్యవహారాన్ని స్థానిక నేతలు సీరియస్ గా తీసుకోవడంలో గాని, లేక పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడంలో గాని అజాగ్రత్త వహించినట్లుగా అవగతమవుతోంది. ఫలితంగానే ఈ వ్యవహారం కాస్త కూటమి పార్టీల మెడకు చుట్టుకుందని భావించొచ్చు. రైల్వే కోడూరులో అయితే ఇదే అరవ శ్రీధర్ వ్యవహారంలో అక్కడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడంతో పాటు బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త నియోజకవర్గంలో కూటమి నేతలను తాలెత్తుకోలేకుండా చేసినట్లయింది. అంతేకాకుండా సదరు బాధితురాలు తన వద్ద శ్రీధర్కి సంబంధించిన 500 పైచిలకు వీడియోలున్నాయంటూ సంచలన ప్రకటనలు చేశారు. రోజుకో రకంగా కొత్త వీడియోలు రిలీజ్ చేస్తూ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఆ బాధితురాలు. ఇలాంటి వ్యవహారమే గత ప్రభుత్వ హయాంలో ఎంపీ గోరంట్ల మాధవ్ రూపంలో వెలుగు చూసింది. అయితే ఒక్క న్యూడ్ వీడియో సంచలనం రేకెత్తించగా ఇప్పుడు లెక్కకు మించిన బూతు చిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అప్పట్లో మహిళలెవరూ సీన్లోకి రాకపోగా ప్రస్తుతం సదరు బాధితురాలే రంగంలోకి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఆమెకు వెన్నుదన్నుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వెంట నడుస్తున్నాయి అనుకోవచ్చు. మాజీ మంత్రి రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారంతా అరవ శ్రీధర్ వ్యవహారాన్ని తూర్పారబడుతున్నారు. ఇదిలా ఉండగా జనసేన పార్టీ ఇప్పటికే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల వ్యవహారంపై విచారణ కమిటీని నియమించింది. 3 సభ్యులతో కూడిన కమిటీ నివేదిక పార్టీకి అందిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే జనసేన పార్టీ విధించిన 7 రోజుల గడువు ఉండగానే సదరు ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం సంచలనమైంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలోని పార్టీ నేతల వ్యవహారంపై మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం జంగిల్ రాజుగా మారిపోయిందని ఘాటుగా స్పందించారు. ఇక తన కొడుకు అమాయకుడంటూ ఇదే సందర్భంలో అరవ శ్రీధర్ తల్లి ప్రమీల బహిరంగంగా ప్రకటన చేయడం మరో సంచలనానికి దారితీసింది. ఇలాంటి వీడియోల వ్యవహారం వెనుక కుట్ర దాగుందని కూటమి నేతలు చెబుతుండగా అదంతా తప్పులను కప్పిపుచ్చుకునే విధానమంటూ వైసీపీ విమర్శల దాడి చేస్తోంది. ఇలా రాష్ట్ర రాజకీయాలు అరవ శ్రీధర్ రగిలించిన కౌగిళ్ల కుంపట్లో రగిలిపోతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో రసజ్ఞులైన ప్రజాప్రతినిధులు కొందరు కామలీలల్లో మునిగి తేలుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా అంది వచ్చిన అవకాశాన్ని జనం ఉపయోగాలకు కాకుండా సొంత ప్రయోజనాల కోసం వాడేసుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవులను కాంక్షలతో రగిలిపోతూ స్వైప్ అండ్ త్రోగా వాడేసుకుంటున్నారు. పదవుల్లో ఉన్నప్పుడే అన్ని అనుభవించాలనే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. ఇలాంటి అనుభవించు రాజ్యాలపై పార్టీల చర్యలు భయం పుట్టించే రీతిలో ఉండాలంటూ ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు.